హాయ్ అండి అందరికీ. మేము ఈరోజు పితాంపూర్ వెళ్ళాము. పితాంపూర్ అనేది ఒక శివ మందిర్ ఉంటుందన్నమాట. ఇక్కడ కాళేశ్వరనాథ్ మందిర్ అని కూడా అంటారు. ప్రతి గురువారం ఇక్కడ ఒక సబ్జీ మండి జరుగుతుంది. మేము వెళ్ళింది కూడా మార్కెట్ అవుతుందన్నమాట. మేము వెళ్తున్నప్పుడు కూడా కొంచెం అందుకే రోడ్ కొంచెం క్రౌడ్గా అనిపించింది మాకు. వర్షాకాలం అవడం వల్ల రోడ్స్ కూడా కొంచెం వాటర్తో ఫుల్ నిండిపోయి ఉన్నాయి. లేదు అంటే రోడ్స్ చాలా బాగుంటాయి, జర్నీ చేయడానికి చాలా బాగుంటుంది. వెహికల్ అయితే ఇక్కడ ఆటో ఫెసిలిటీ అవేమీ ఉండవు. సో అందుకని మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ లేదా ఓన్ ట్రాన్స్పోర్ట్తోనే వెళ్ళాలి. లోకల్ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉండవు. అందుకే మేము బైక్స్తో వెళ్ళిపోయాము. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే కాళేశ్వరనాథ్ మందిర్ అని అంటారనమాట. ప్రతి శివరాత్రికి అలాగే రంగపంచమికి ఇక్కడ 10 రోజులు యాత్రలాగా జరుగుతుందన్నమాట. శ్రావణ మాసంలో ఇక్కడ విశేషమైన పూజలు చేస్తారు. నార్త్ స్టేట్లో ఏంటంటే శ్రావణ మాసంలో శివుడికి ఎక్కువగా పూజలు చేస్తారు. మనం లక్ష్మీదేవికి పూజిస్తాం కదా, వీళ్ళు మాత్రం శివుడికి పూజిస్తారు. మనం కార్తీక మాసంలో ఎలా అయితే పూజలు చేస్తామో శివుడికి, వీళ్ళు కూడా అలాగే శ్రావణ మాసంలో చేస్తారనమాట. ఇది శ్రావణ మాసం వీళ్ళకి అవ్వడం వల్ల లక్ష్మీవారం ఇంకా పూజలు అవన్నీ ఎక్కువగా చేస్తున్నారు. అందుకే వాళ్ళు అడగడంతోనే మేము కూడా పితాంపూర్ వెళ్ళడానికి రెడీ అయ్యాము. సరే బాగుంటుంది కదా ఇదంతా కూడా అని. నెక్స్ట్ ఈరోజు హరియలి తీజ్ అనమాట. మనం ఎలా అయితే ఆయుధ పూజ చేస్తామో వీళ్ళు ఈరోజు హరియలి తీజ్ అంటే ఆ పూజ అవన్నీ చేస్తారనమాట. అంటే ఇంట్లో ఉన్న ఇనుప సామాన్లన్నీ కూడా పెట్టి పూజలాగా చేస్తారు. అలాగే చిన్న చిన్న పిల్లలందరూ ప్రతి ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ అవన్నీ అడుగుతుంటారనమాట. అందుకని ప్రతి ఒక్కరు ఈరోజు చాక్లెట్స్ అవన్నీ కొని ఇంట్లో ఉంచుకుంటారనమాట. ఎవరైతే వస్తారో పిల్లలు వాళ్ళకి ఇవ్వడానికి. ఇది ఒక రిచువల్. ఎందుకు అలా చేస్తారా అనేది ఎవరికి తెలీదు. అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే నాకేం చెప్పలేదు. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే చెప్తున్నాను కదా, అఘోరాలు అయితే స్టే చేస్తారనమాట ఈ 10 days శివరాత్రి రంగపంచమి టైంలో. రంగపంచమి అంటే శివుని కళ్యాణం అన్నమాట. ఈ టెంపుల్ చుట్టూ కూడా శివలింగం అయితే చిన్నదే, కానీ విశేషమైన పూజలు అందుకోవడం అఘోరాలు రావడం వల్ల ఇది చాలా ఫేమస్ అయింది. ఈ లింగం చుట్టూ కూడా చాలా అంటే చాలా దేవుని ప్రతిమలు అనేవి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. రాముల వారిది, కృష్ణుడిది, యశోద, దశావతారాలు, వ్యాస మహర్షి, మునులువి అందరివి ఉంటాయన్నమాట. నాకు అయితే బాగా అట్రాక్టివ్గా అనిపించిన విగ్రహం అయితే విష్ణుమూర్తిది. ఆదిశేషువు మీద పవలిస్తూ లక్ష్మీదేవి కాలు నొక్కుతూ ఉంటుంది కదా, ఆ పోజ్తో ఉన్న విగ్రహం అయితే ఉంటుంది. అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ పావురాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆయుష్ అయితే వాటిని చూసి చాలా ఎంజాయ్ చేశాడు. నార్మల్గానే ఇక్కడ పావురాలు చాలా ఎక్కువ, కాకులు అనేవి ఎక్కడ కనిపించవు మనకి. ఇక్కడ లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, అందుకనే నేను వీడియో సరిగా తీయలేకపోయాను. ఎప్పటిలాగే నేను చెప్పాను కదా, కొబ్బరికాయని ఇక్కడ ఎవరు కొట్టరు అని, జస్ట్ అక్కడ పెట్టేస్తారు. అలాగే మేము కూడా ఇక్కడ కొబ్బరికాయని పెట్టేసి లింగం దగ్గర అభిషేకం చేసి మారేడు దళాలతోని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వస్తే అక్కడ హస్దేవ్ రివర్ అని ఆనుకుని ఉంటుందన్నమాట. ఈ హస్దేవ్ రివర్ రైనీ సీజన్ అవ్వడం వల్ల ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ రివర్ బ్యాంక్ ఆనుకొని ఉన్న ప్లాంట్లోనే మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుండి కనిపిస్తుంది. అక్కడే కొన్ని సెల్ఫీలు అవన్నీ దిగేసామన్నమాట. మేమందరం సెల్ఫీలు దిగేసి ఇంకా అలాగ మళ్ళీ బైక్లన్నీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాము. డ్యామ్ పక్కనే ఉంది, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. కానీ ఆ డ్యామ్ అనేది సగం ఇరిగిపోయి ఉంటుంది ఆ బ్రిడ్జ్. కాకపోతే చూడడానికి బాగుంటుంది. పిల్లలతో వెళ్ళడం రిస్క్ అని చెప్పేసి ఇతను వాళ్ళ ఫ్రెండ్ పిల్లల్ని పట్టుకొని అక్కడే ఉండిపోయారు. నేను ఆ బాబీ మాత్రం వెళ్ళాము. కొంచెం ఎక్కడి వరకు అయితే ఇరిగిపోయిందో అక్కడి వరకు వెళ్ళగలిగే వరకు కూడా. ఆ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అది చూస్తే కొంచెం భయం వేసింది ఆ వాటర్ ఫ్లో చూస్తే, బట్ ఎంజాయ్ చేసాము. మేమిద్దరం దిగాము అంటే ఇంకెక్కడ కనపడతామో కూడా తెలీదు. స్లిప్ అయితే మాత్రం ఇంకెక్కడికి వెళ్తామో కూడా తెలియదు అనమాట. అలా ఉంటుంది ఆ వాటర్ ఫ్లో అనేది. ఆ బ్యాక్ డ్రాప్తో కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ క్లైమేట్కి ఆ వాటర్ ఫ్లోకి చూస్తే చాలా నచ్చింది నాకైతే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ అవన్నీ దిగాము. ఇంకా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇది ఛత్తీస్గఢ్ స్టేట్లో జాంజిగిర్ చాంపాకి 10 kilometers దూరమే పితాంపూర్ అంటారనమాట. ఇది ఒక విలేజే, కానీ ఈ